ప్రార్థన పోరాటం చేసేటప్పుడు అందులో మన విరోధి అయిన అపవాది మీద మనం దాడి చేసేటప్పుడు మనము దేవుని కోపముతో నింపబడాలి, దేవుని పౌరుషముతో నింపబడాలి. సాతాను మీద, వాని సకల కార్యాల మీద ఆగ్రహం, ద్వేషము మనకు ఉండాలి. పాపమును ద్వేషించాలి, అక్రమాన్ని, అతిక్రమాన్ని ద్వేషించాలి, అసత్యమును ద్వేషించాలి. అప్పుడే మనము కరెక్ట్గా యుద్ధం చేయగలుగుతాం. దావీదును జ్ఞాపకం చేసుకోండి, గొలియాతును హతమార్చాడు. పాపం, వాడికి భార్యాపిల్లలు ఉండొచ్చు కదా అనుకుంటే కొట్టగలడా వాడిని? కొట్టలేడు. నువ్వు నీ సహోదరులను ప్రేమించు, సాటి మనిషిని ప్రేమించు, అంతవరకు ఓకే. నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు, నిజమే. కానీ దురాత్మల సమూహాన్ని ప్రేమించమనలేదు. నిన్ను ద్వేషించి నిన్ను హింసిస్తున్న నీ శత్రువుల వెనుక ప్రేరేపించే శక్తి ఉందే, వాయుమండలాధిపతి, వాణ్ణి ప్రేమించమనలేదు, వాణ్ణి ద్వేషించాలి. అసలు నీ మనస్సులో ద్వేషము, ఆగ్రహము, కోపము అనే భావోద్రేకాలను దేవుడు పుట్టించిందే ప్రార్థనలో, పోరాటములో సాతాను మీద ఆ భావోద్రేకాలన్నీ వ్యక్తం చేయడానికి. సాటి మనుషుల మీద కోపాన్ని చూపించడం కాదు. మానవ జాతిని ఏదెను తోట నుండి ఇప్పటిదాకా పాడు చేస్తూ చెడగొడుతూ దేవుని సంఘాన్ని, క్రైస్తవ కుటుంబాలను, క్రైస్తవుల జీవితాలను భ్రష్టు పట్టిస్తున్న ఆ దుష్ట దుర్మార్గ నీచ నికృష్టుణ్ణి ద్వేషించాలి. వాడి మీద మనకు కసి, పగ, కోపం ఉండాలి. అప్పుడు బలంగా ఎదిరించగలుగుతాం, వాడు పారిపోతాడు. మనం దేవునికి లోబడకపోయినా వాడు పారిపోడు. వాణ్ణి గద్దించేటప్పుడు ఏదో సున్నితంగా గద్దిస్తాను అనుకున్నా వాడు వెళ్ళిపోడు. ఈ పాఠం ఇవాళ మనం నేర్చుకుందాం. ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమించాలి, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళని ప్రేమించాలి, రక్షణ పొందిన వాళ్ళను ప్రత్యేకంగా ప్రేమించాలి. రక్షణ పొందని వాళ్ళు కూడా రేపో మాపో సత్యం తెలుసుకుంటారని వాళ్ళ మీద జాలి చూపొచ్చు, ప్రేమించవచ్చు, సహించవచ్చు. కానీ చీకటి శక్తులు, ఆ హవ్వ దగ్గరకు వచ్చిన దుర్మార్గుడి యొక్క అనుచరులు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం, వాళ్ళతో మనకు ఏ రీతిగా, ఏ విధంలో, ఏ రకంగా కూడా, ఏ కోశాన కూడా వాళ్ళతో మనకు స్నేహపూర్వక సంబంధాలు జరిపే అవకాశం లేదు, స్నేహపూర్వక సంభాషణ జరిపే అవకాశం లేదు. నో నెగోషియేషన్స్. ఏదో మర్యాదగా పలకరించుకోవడం కుదరదు. వాడు మన బద్ధ శత్రువు. వాడు మంచిగా తీయగా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడతాడు. కత్తికి తేనె పూసి ఇచ్చాట ఎవడో, బాగుందని నాకారట ఈడు పిచ్చోడు, కసిక్కిన నాలుక దిగింది. అది అందుకు వచ్చింది ఆ సామెత, తేనె పూసిన కత్తి. చాలా తీయగా ఉంది కదా అని నాకేశాడు అంతే. నాలుక లేదు వాడికి, ఇంకా నాలుక కసిక్కిన అవతల పడింది, పదునైన కత్తి. అలాగే వాడు తేనె పూసిన కత్తి లాంటి మాటలు మాట్లాడతాడు. వాడు మనకు బద్ధ శత్రువు. వాని కార్యములన్నిటినీ ద్వేషించాలి. అసలు సైతాన్ అనేవాడు నాకే కనుక దొరికితే ఒక ఎలకను ఎలా చంపుతానో అలా వాడిని కొట్టి చంపుతానని అనుకుంటా నేనైతే.
నరహత్య చేయొద్దన్నాడు దేవుడు, కానీ వాడు నరుడు కాదుగా, వాడు దురాత్మ. వాడిని చంపినా కూడా పాపం లేదు, వాడిని చంపకపోతేనే పాపం. ఆ యాటిట్యూడ్ ఉండాలి. మనిషిని చంపొద్దు, కానీ వాడు మనిషి కాదుగా. వాడికి మనం ఏమాత్రం కూడా దయ చూపొద్దు. వాడి మీద కరడు గట్టిన కోపము, కసి, ద్వేషం, సాతాను మీద, వాని కుతంత్రాల మీద మన మనసు నిండా ఉంటే తప్ప మన ప్రార్థనలోనికి ఆ పట్టుదల అనేది రాదు, ఆ గ్రిప్ అనేది రాదు. వాడు సంఘాన్ని ఎలా పాడు చేస్తున్నాడో చూడండి, క్రైస్తవ కుటుంబాలు ఎలా కూలగొడుతున్నాడో చూడండి. దేవుని ప్రజలు, క్రైస్తవులు, సంఘ నాయకులు సత్యంలోకి రాకుండా వాడు ఎలాగ అడ్డగిస్తున్నాడో చూడండి. వాని కార్యాలు గమనించండి, కోపం రాదు. ఇన్ని సత్యాలు, వేల కొలది మర్మాలు వాక్యాధారాలతో చెబుతుంటే ప్రజలందరూ మనల్ని ద్వేషిస్తున్నారు. దాని కారకుడెవడు? సైతాను కాదు. దేవుని ప్రజలు సత్యాన్ని గ్రహించకుండా వాళ్ళ కళ్ళకు గంతలు కట్టినటువంటి సాతానును మనం మర్యాదగా పలకరిస్తామా? నరికి పారేయాలి. వాడు దొరికితే వాడిని పీక పిసికి అయినా చంపవచ్చు, నరికేయచ్చు దొరికితే. కానీ ఆత్మ వాడు దొరకడు. కానీ అంత ఆగ్రహం నీకు ఉండాలని చెబుతున్నా, అంత కోపం నీకు రావాలని చెబుతున్నా. మనం వాళ్ళని ఎదిరించాలి, మామూలుగా ఎదిరించొద్దు. నహూము ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో ఉన్నట్లుగా నడుము కట్టుకొని బహుబలముగా ఎదిరించాలి. అప్పుడు వాడు పారిపోతాడు.